నమస్తే వెల్కమ్ నేను మీ మధు. అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఓన్లీ భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మహిళలు పురుషులు ఇద్దరు సమానమే అంటారు, జాబులు చేస్తున్నారు, అన్నిట్లోనూ పై చేయి ఉంది అంటున్నారు. ఇంకేం కావాలి? ఇప్పుడు కొంతమంది కొన్ని జోక్స్ కూడా వేస్తున్నారు. ఏంటంటే ఒకప్పుడు పురుషులను చూసి మహిళలు భయపడేవాళ్ళు, పురుషులను చూసి మహిళలు దాక్కునే వాళ్ళు, పురుషుల కంటే తక్కువ ఉండేవాళ్ళు, ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా దాటిపోయింది. అసలు పురుషుల మాటలు లెక్క చేయట్లేదు, పురుషుల కంటే వీళ్ళ ఆధిక్యంలో ఉన్నారు. ఆఖరికి పురుషుల మీద పెత్తనం చెలాయించే స్థాయికి మహిళలు చేరుకున్నారని చెప్తున్నారు. అయితే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను నేను. అంటే ఈరోజు కొన్ని న్యూస్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, మహిళలు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఎప్పటికీ మగాడి కిందనే, అంటే మగాడికి బానిసత్వంగానే బతకాలా, లేకపోతే అసలు మగాడి మాటలకు బలి కావాల్సిందేనా అనిపిస్తుంది. అసలు ఆడదానికి బతికే అర్హత లేదన్నట్టు ఉన్నాయి ఈ కొన్ని వార్తలు వింటుంటే. ఒకసారి ఈ వార్తలు ఏంటో కూడా చూద్దాం. కుమార్తెపై తండ్రి అత్యాచారం అంట. వావి వరుసలు అన్నీ మర్చిపోయారు. అరే, నీ కారణంగా పుట్టిన కూతురు మీద నువ్వు అత్యాచారం చేయడం ఏంటి? కూతురు వేరే, తల్లి వేరా? ఒక్కసారి కూడా నీ కూతురు ముఖంలో నీ తల్లి ఒక్కసారి కూడా కనిపించట్లేదా? అయితే ఆయన చేసిందే తప్పు, ఆడొక డాక్టర్. మళ్ళీ ఆ చేసింది తప్పు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి నా తప్పు లేదు, నాకు బెయిల్ కావాలి, నా మీద కేసు తీసేయాలని కోర్టుకు వెళ్ళడం ఒకటి. అసలు ఆ పసికందుని, ఒక 7 ఏళ్ల కుమార్తెని ఎలా అత్యాచారం చేయాలనిపించింది? ఆమెలో ఒకసారి మీ అమ్మ కానీ, నీ చెల్లి కానీ, మీ అక్క కానీ కనిపించలేదా? ఓకే, తాగిన మత్తులో నీ వైఫ్ ఉంది, లేకపోతే బయట ఎంతోమంది అమ్మాయిలు డబ్బుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కన్న కూతురు, చిన్న పిల్ల అది. అయితే ఇలాంటి ఘటన అయితే ఉత్తరాఖండ్లో జరిగింది. ఒక 7 ఏళ్ల చిన్న కూతురుపై తండ్రి రేప్ చేశారు, మరి పైగా ఆయన డాక్టర్. అయితే ఆయనకు విధించిన శిక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. అతనికి విధించిన శిక్ష నుంచి ఉపశమనం కల్పించలేమని జస్టిస్ నాగరత్నం, సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాగిన మైకంలో మృగంలా ప్రవర్తించాడు, కన్న బిడ్డపై ఇలాంటి దారుణం చేయడం ఎంతవరకు కరెక్ట్? అలా దిగజారిన వ్యక్తి ఉపశమనం పొందడానికి అర్హుడు కాడు, బెయిల్ కూడా ఇవ్వలేమని కోర్టు కూడా స్పష్టం చేసింది. నిజంగానే ఇలాంటోడు అసలు అర్హుడు కాదు, అసలు శిక్ష కాదు. ఇలాంటోని స్పాట్లో చంపేస్తే అప్పటికప్పుడు చచ్చిపోతే ఏ బాధ తెలీదు. తన కూతుని ఇంత హింసించిన తండ్రిని ఏ రేంజ్లో చంపాలో, అంటే ఏ రేంజ్లో వాడికి తెలియాలో ఇక మీకే వదిలేస్తున్నా. ఇంకొక ఘోరం ఏంటంటే, ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చాలా సిగ్గుచెట్టుగా ఉంది ఒక తెలుగు రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడం. ఒక చిన్న పిల్లని స్వీట్ కొనిస్తా అని తీసుకెళ్ళి ఆమెకు ఆశ చూపించి ఆ చిన్న పిల్ల మీద అత్యాచారం చేశాడు ఒక క్రూరుడు, ఒక మృగం. ఇలాంటిదైతే ఒక 6 ఏళ్ల బాలికపై జరిగిందనమాట. 6 ఏళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? కర్నూలు జిల్లా కౌతాలం మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. రంగస్వామి అంటే అతడి పేరు. ఆ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి స్వీట్ కొనిపిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో బాలిక తల్లిదండ్రులు అక్కడికి రావడంతో రంగస్వామి భయపడి అక్కడి నుంచి పరారైపోయాడు. బాలిక తల్లిదండ్రులు కౌతాలం పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్ళని ఫిర్యాదు చేయకూడదమ్మా, పోలీసులకు కంప్లైంట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళ మీద ఏం చెప్పాలి, నాకు మాటలు కూడా రావట్లేదు. సరే, ఓకే, ఒక పని చేద్దాం. చిన్న పిల్లలు ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, మీ డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేదు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, అందుకే మగాళ్ళకి అలా అనిపించి మీ మీద రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. వయసులో ఉన్న అమ్మాయిలు ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు, అత్యాచారం జరుగుతుందన్నారు. చిన్నపిల్లలు మీకు ఏం కనపడింది అత్యాచారం చేయడానికి? ఆ చిన్న పిల్ల, ఒక మగాడికి, అంటే ఒక చిన్న అబ్బాయికి అమ్మాయికి ఎక్కడ తేడా కనిపిస్తుంది? సరే, చిన్నపిల్లలు వాళ్ళ అసలు ఎంత సెన్సిటివ్, ఒక మల్లెపువ్వు లాంటి వాళ్ళు చిన్నపిల్లలు. అటువంటి వాళ్ళని గట్టిగా ముట్టుకుంటేనే వాళ్ళు తట్టుకోలేరు, ఎంత నొప్పి కలుగుతుంది. అటువంటి వాళ్ళని అత్యాచారం చేయాలని ఎలా అనిపిస్తుంది? ఆ చిన్నపిల్లలు ఒక్కసారైనా మీకు ఒక అమాయకత్వం కనపడలేదా? ఆఖరికి మనం జంతువులకి చిన్న గాయం తగిలితేనే అయ్యో పాపం అంటున్నాం, అలానే చిన్న పిల్ల మీద రేపు ఎలా చేయగలుగుతున్నారు? పోనీ చిన్నపిల్ల, యువతి, ఇక ముసలిదాన్న మీకు ఏం కనపడిందిరా? మొత్తం అయిపోయింది తనకి, ఎవరం మొత్తం అయిపోయి మొత్తం చీకేసిన ఒక కట్టెతను. అలాంటి ముసలిదాన్ని కూడా వదిలిపెట్టడం లేదు ఇప్పట్లో. ఆడది అని పేరు కనిపిస్తే చాలనుకుంటా, ఆడదని పేరు కోసమే వీళ్ళు ఎత్తుకుతున్నారు. లేకపోతే ఆ పేరు వినగానే వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ ఇలా ఎలా అత్యాచారం చేయాలనిపిస్తుంది?
నాకు తెలిసి ఎక్స్పోజింగ్ మ్యాటర్ కాదు. అది చిన్నపిల్లైనా ముసళ్ళైనా యవ్వనంగా ఉన్నా సరే మీకు ఆడది అని పేరు కనిపిస్తేనే చాలు. సో ఇలాంటి కామాంధులు కొందరు ఎప్పుడెప్పుడు ఆడది కనిపిస్తుందా అని వెయిట్ చేస్తుంటారేమో. నాకు అది అనిపిస్తుంది. ఆఖరికి ప్రభుత్వము పోలీసులు శిక్షిస్తూనే ఉన్నారు, గొడ్డును కొట్టట్టు కొడుతున్నారు. అయినా ఎక్కడ మార్పు జరుగుతుంది అంటే, మార్పు జరగాలంటే ఇంకేదో చెయ్యాలి మనం. అంటే ఇంకొకరి అమ్మాయిని కానీ చిన్న పిల్లని కానీ ఇంకొక పండు మూసులు దాని మీద చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరు ఆలోచించలేక ఇంక ఏదో ఒకటి చెయ్యాలి. ఇవి సరిపోవట్లేదు వాళ్ళకు. ఏం చేస్తారు? చేస్తే జైలుకి వేస్తారు, ఫుడ్ పెడతారు, మేపుతారు, ఉరి శిక్ష వేసినప్పుడు ఉరి శిక్ష వేస్తారు, చచ్చిపోతాం, అయిపోయింది. కానీ మా సంతోషం మాకు దొరికిందిగా, ఇలా ఆలోచిస్తున్నారేమో వాళ్ళు. సో ఇంకొకడు ఒక ఆడద మీద చెయ్యి వెయ్యాలంటే వాడికి పడిపోవాలి, అలా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. చట్టాలు అంటున్నారు, న్యాయాలు అంటున్నారు, వాళ్ళని మేపుతున్నారు. ఇదేనా? నాకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి విషయాలు చూసినప్పుడల్లా? ఒకవేళ చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం, పల్లెటూరులో చీపురుతో ఊడ్చేటప్పుడు కామన్గా చీరని ఇలా పైకితే దోపుకుంటారు. అప్పుడు మీ అమ్మ కాలు మీకు కనపడలేదా? ఒక ఆడదాని కాలు కనపడగానే మీకు ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయా? ఒక అమ్మలో ఏముంటుందో ఒక ఆడదానిలో కూడా అదే ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మారండి. ఇది అందరి విషయం నేను చెప్పట్లేదు, అందరి మగాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది మృగాలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఉంది చూడండి. మత్తు మందు ఇచ్చి మహిళపై అత్యాచారం. మహిళకు మత్తు మందు ఇచ్చి యువకుడు అత్యాచారం చేశాడు. బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్న మహేంద్ర వర్ధానికి 2 ఏళ్ల క్రితం ఫేస్బుక్ లో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు 30 ఏళ్లు. ఏడాదిన్నర క్రితం తన ఇంటికి భోజనానికి పిలిపించి మహేంద్ర ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆమె ఫోటోలు వీడియోలు తీసి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయినా ఆమె విడతల వారికి 20 లక్షలు ఇచ్చింది. విసిగిపోయిన యువతి ఇక యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏం చేసింది? మా ఆడవారికి ప్రాణం కన్నా కూడా మానం చాలా ఇంపార్టెంట్. ఇంకా డబ్బు ఇచ్చింది, అయినా కూడా వారు మారలేదు. ఏం చేసిద్ది పాపం? అయినా కూడా నిజమేలేండి, ఒక మగాన్ని నమ్మడం కూడా మహిళ చేసిన తప్పేమో అనిపిస్తుంది నాకు. నిజంగా నమ్మి లంచ్కి వెళ్ళడం కూడా తప్పేనేమో మేబీ. ఇక ఇంకొకటి చూద్దాం. భర్త పైశాచికత్వం, భార్య ప్రైవేట్ పార్ట్ని ఫెవికిక్తో అంటించి దారుణం. అరే మీ సైకోకి ఆడవాళ్ళేంటి? ఆడవాళ్ళు బలి కావాల్సిందేనా? ఒక పక్క అత్యాచారం, ఒక పక్క మీ సైకోయిజానికి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళే కావాలా? వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో మీ మైండ్ సెట్ ఎలా ఉందో. భర్త ఎంత దారుణానికి ఒడగట్టాడంటే నాకు మాటలు చెప్పడానికి కావట్లేదు. ఫెవికిక్ మామూలుగా మన స్కిన్ పైన వేస్తేనే ఇంత మండిద్ది, అదొక సెన్సిటివ్ పార్ట్. దాంతో ఫెవికిక్ వేయడం ఏంటి? మీ దారుణం ఏంటి? అయితే ఈ దారుణ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. జముయి పట్టణానికి చెందిన సర్దార్కు భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాడు 3 నెలల క్రితము ఒక ప్రియురాల్ని పెళ్లి చేసుకున్నాడంట. అంటే రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. 4 రోజుల క్రితం నుంచి రెండో భార్యతో కలిసి మొదటి భార్యను చిత్రహింసకు గురి చేసింది. ఆ ప్రియురాలు ఆడదే కదా, అది కూడా ఇంకొక ఆడదాన్ని హింసిస్తుంటే దానికి గిరా చుడబుద్ధి అవుతుంది అసలు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్ పార్ట్లో ఫెవిక్విక్ పోసి ఎంత చిత్రహింసలు ఇవన్నీ. నిజంగా చచ్చిపోతారు మనుషులు ఇలాంటివి చేస్తే. మీ సైకోయిజానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మారండి, ఇప్పటికైనా మారండి. మీ తల్లి చెల్లి ఎలాంటి వారో, మీ తల్లి పైన చెరుకు కడితే ఎలా కాలు కనిపిస్తే అంతే. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంతే. మీ తల్లి చెల్లిలో ఏముంటాయి, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అలాగే ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఆడదాన్ని రెస్పెక్ట్ చేయండి. ఆమెను ఒక తల్లిగా, ఒక చెల్లిగా చూడండి. సో నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఇలాంటి వాళ్ళు మారాలంటే ఇంకేదో చట్టం రావాలి, ఇంకేదో చేయాలి. చట్టం కాదు, వాళ్ళని పెంచి పోషించడం కాదు, వాళ్ళకి చిత్రహింసలు అంటే ఎంతో చూపించాలి. ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకు చూపిస్తేనే ఇంకొకరు చెయ్యాలన్నా కూడా భయపడతారు. అరే ఇలా చేస్తారు కదా అని చెప్పేసి. మేబీ కొన్ని కంట్రీస్లో ఆడదాని మీద చెయ్యి వేసినా చూసినా కూడా పాపం అంట. అయితే అక్కడి ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వాళ్ళని శిక్షిస్తుందంట, ఇంకొకరు భయపడేలాగా. కానీ ఇక్కడ ఎందుకు ఇంకా రావడం లేదు? ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. నేను అందరి గురించి అనట్లేదు, కొందరి గురించి అంటున్నాను. జాగ్రత్తగా వినండి. అమ్మ చెల్లి అని చూసే వాళ్ళు కూడా మగవాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళ గురించి నేను అంటున్నాను. ప్లీజ్ ఇలాంటి దారుణాలు చేయకండి. ఇలాంటివి ఇంకొకసారి మా చెవులో పడుకోకుండా చూసుకోండి.